పెదపూడి మండలం దోమాడ గ్రామంలో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో అక్రమ మట్టి మాఫియా యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మండల కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే మట్టి మాఫియా రెచ్చిపోతున్నప్పటికీ అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంతో ముడుపులు అందాయన్న అనుమానాలు ప్రజల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు కోట్లాది రూపాయల మట్టి వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మాత్రం పైసా ఆదాయం లభించడం లేదు. అక్రమ మట్టి రవాణా సాగిస్తున్న భారీ లారీల కారణంగా పెదపూడి మండలంలోని కోట్లాది రూపాయల విలువ కలిగిన రోడ్లు ధ్వంసమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, మైన్స్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీసులు కూడా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని అనేక మంది బడా వ్యాపారులు ప్రతి ఏటా వేసవిలో పెదపూడి మండలంలోని మట్టి రవాణాకు తెరతీస్తున్నారు. కానీ గొల్లల మామిడాడకు చెందిన కొందరు బడా వ్యాపారులు ముందుగానే కోట్లాది రూపాయల మట్టి రవాణా సాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు, వేబిల్లులు లేకుండానే పెద్ద ఎత్తున లారీలతో మట్టి రవాణా సాగిస్తున్నప్పటికీ చర్యలు లేకపోవడం వెనుక మర్మమేమిటో అధికారులకే తెలియాలి. అక్కడ బామ్మర్ది దందాపై జిల్లా అధికారులు దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.